Hey everyone, BJ here on Pocket Tech. I am back again with another Samsung video. మనకి Samsung S series lineup release అయితే February 9th న జరగబోతుంది. But to be frank, already మనకి ఇంటర్నెట్ లో S22 Ultra గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఒకసారి ఈ వీడియోలో మనకి S22 Ultra యొక్క ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్, మనకి ఇండియాలో ప్రైస్ ఎంత ఉండబోతుంది, రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్. మనం కనుక ఆల్రెడీ సామ్సంగ్ వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ వీడియో చూసుంటే మనకి రెండు డివైజెస్ ఇలా రౌండ్ అప్ అవుతూ ఒక న్యూ డివైస్లోకి వస్తుంది అనమాట. ఆ రెండు డివైజెస్ వచ్చేసి ఎస్ సిరీస్ అండ్ నోట్ సిరీస్. మనకి ఎస్ సిరీస్లో ఉన్న ది బెస్ట్ ఫీచర్స్ అండ్ అలానే నోట్ సిరీస్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ని కంబైన్ చేసి S22 Ultra అని చెప్పి రిలీజ్ చేయబోతున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ ఎవరైతే నోట్ సిరీస్ ఫ్యాన్స్ ఉంటారో మిస్ అయ్యే ఉంటారు నోట్ డివైస్ని. బట్ ఈ ఇయర్ అయితే మనకి నోట్లో దిస్ బెస్ట్ ఫీచర్ S Pen. సో మనకి S22 Ultraలో S Pen సపోర్ట్తో పాటు ఫోన్కి బాటంలో మనకి పెన్ స్లాట్ కూడా ఉంటుంది. పేరుకే ఎస్ సిరీస్ డివైస్ అనమాట. చూడ్డానికి అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ నోట్ సిరీస్ డివైస్ లానే ఉంటుంది. సో మన అందరికీ తెలిసిందే నోట్ సిరీస్ డివైస్ చూస్తుంటే మనకి బాక్సీ ఫీలింగ్ ఉంటుంది. సో మనకి ఈ ఇయర్ S22 Ultra వచ్చేసి నోట్ ఇన్స్పిరేషన్ కాబట్టి మనకి బాక్స్ లాగా రాబోతుంది. బట్ S22 Plus వచ్చేసి నార్మల్ ఎస్ సిరీస్ లైన్ డివైజెస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది గొరిల్లా గ్లాస్ విక్టర్ సపోర్ట్తో వస్తుంది. కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ ఉందన్నమాట. ఐఎమ్ లవింగ్ దిస్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్ S21 Ultraలో చూసుకుంటే కెమెరా మాడ్యూల్ మనకి ఫ్రేమ్లో నుంచి వస్తుంది విత్ అల్యూమినియం ఫ్రేమ్. ఎక్స్ట్రా డ్యూరబిలిటీ ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్గా డిజైన్ చేంజ్ చేసేసారు. కంప్లీట్ న్యూ లుక్ అనమాట. ఇది కూడా చూడడానికి మనకి ప్రీమియం లుక్ ఉంది. సో కెమెరా మాడ్యూల్ చూసుకుంటే మనకి టోటల్ 4 కెమెరాస్ ఉంటాయి. వైడ్, అల్ట్రా వైడ్ అండ్ 2 టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 6.8 inches స్క్రీన్ ఉంటుంది. అండ్ సెంటర్లో చూసుకుంటే కనుక టాప్లో మనకి పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. డైమెన్షన్స్ ప్రకారంగా చూసుకుంటే S21 Ultraతో కంపేర్ చేసుకుంటే మనకి S22 Ultra హైట్ తక్కువ బట్ విడ్త్ ఎక్కువ అనమాట. హైట్ తక్కువ, విడ్త్ ఎక్కువ అయినప్పటికీ మనకి బాక్సీ లుక్ ఉంది కాబట్టి ఫోన్ చాలా పెద్దగా అనిపిస్తుంది. సో విడ్త్ వచ్చేసి మనకి 1 mm ఇంక్రీజ్ అవుతుంది. అండ్ థిక్నెస్ కూడా సేమ్ మనకి S22 Ultra థిక్నెస్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్ వెయిట్ చూసుకుంటే S21 Ultra కన్నా మనకి S22 Ultra 2 grams తగ్గిందనమాట. సో అరౌండ్ మనకి 227 grams వస్తుంది ఇంక్లూడింగ్ S Pen. అంటే మళ్ళీ బ్యాటరీ సైజ్ ఏమైనా తగ్గించారేమో అనుకుంటారేమో. బ్యాటరీ సైజ్ ఏం తగ్గించలేదు. వీ హ్యావ్ సిమిలర్ బ్యాటరీ. అండ్ అలానే దీంట్లో మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో టోటల్గా మనకి ఇదైతే 4 కలర్స్లో రిలీజ్ అవుతుంది. బ్లాక్, వైట్, గ్రీన్ అండ్ బ్రాన్స్. ఈ బ్రాన్స్ కలర్ చూసుకుంటే మనకి Note 20 Ultra ఉంది కదా, సిమిలర్ కలర్లో ఉంటుంది. సో నాకు పర్సనల్గా అయితే ఈ గ్రీన్ కలర్ బాగా నచ్చింది. కలర్ చాలా డిఫరెంట్, యూనిక్గా ఉందన్నమాట. బట్ రూమర్స్లో చూసుకుంటే మనకి రెడ్ కలర్ కూడా ఉంది అని అంటున్నారు. సో రిలీజ్ వరకు వెయిట్ చేసి చూద్దాం రెడ్ కలర్ వస్తుందో లేదో. సో కమింగ్ టు ద డిస్ప్లే అంటే సామ్సంగ్ అంటే డిస్ప్లే. సామ్సంగ్లో ఉన్నంత డిస్ప్లే గార్జియస్ కానీ బ్రైట్నెస్ కానీ నేను ఎక్కడ చూడలేదు. చాలా గార్జియస్గా ఉంటాయి. మనకి S22 Ultra వచ్చేసి 6.8 inches సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ LTPO 2nd generation టెక్నాలజీ అనమాట. అంటే మనకి 1 Hz నుంచి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో 1 Hz వరకు బిలో పడిపోతుంది అనమాట. సో మీరు ఏదైనా కంటెంట్ అలా జస్ట్ బ్రౌజ్ చేయకుండా జస్ట్ అలా నార్మల్ ఐడియల్గా పెట్టేస్తే మనకి 1 Hzకి వస్తుంది. అలా 1 Hzకి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది. అండ్ మనకి రెజల్యూషన్ వచ్చేసి 2K ప్యానల్తో వస్తుంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే మనం S21 Ultraలో చూసుకుంటే మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 1500 nits ఉంది. ఐఫోన్లో చూసుకుంటే కనుక 1200 nits ఉంది. బట్ మనకి S22 Ultraలో మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 1750 nits వరకు ఉంటుంది. ఇట్స్ లైక్ క్రేజీ. ఎంత బ్రైట్గా ఉంటుంది అనేది వీ కెన్ ఇమాజిన్. ఇఫ్ అట్ ఆల్ 1700 రాకపోయినా సరే అట్లీస్ట్ 1500 వచ్చినా కానీ డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉండబోతుంది. అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి 500 ppi ఉంటుంది. అండ్ నార్మల్ మనకి HDR సపోర్ట్ ఉంటుంది అలాంగ్ విత్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. సో ఒకసారి వచ్చిన తర్వాత చేతులారా అన్బాక్సింగ్ చేసి డిస్ప్లే ఎలా ఉంటుందో చూద్దాం. డిస్ప్లే అయితే గార్జియస్గా ఉంటుంది. ఊరికే అనలేదు నేను స్టార్టింగ్లో సామ్సంగ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ డిస్ప్లేస్ అని. చాలా గార్జియస్గా ఉంటుంది. సో కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్, మనకి ఇది వచ్చేసి Exynos 2200. హే, Nokia 2200 కాదు, Exynos 2200 చిప్సెట్తో వస్తుంది. సామ్సంగ్ వాళ్ళు మనకి చిప్సెట్ని అయితే లాస్ట్ 1 week బ్యాకే రిలీజ్ చేశారనమాట. దీంట్లో మనకి టోటల్గా 8 core CPUతో రాబోతుంది. దీంట్లో మనకి ఒక కోర్ వచ్చేసి ARM బేస్డ్ ప్రాసెసర్ అనమాట.
కార్టెక్స్ X2తో వస్తుంది. 3 A710 ప్రాసెసర్స్ అండ్ 4 వచ్చేసి A510 ప్రాసెసర్తో ఉంటుంది. సో మనకి Exynos 2200 చిప్ సెట్ వచ్చేసి 4 నానోమీటర్ సైజ్కి అయితే ఇంటిగ్రేట్ చేశారు. సో సామ్సంగ్ వాళ్ళు చెప్పడం ప్రకారం మనకి పర్ఫార్మెన్స్ అయితే చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది అని అంటున్నారు. నా విష్ ఏంటి అంటే ఇండియాలో కూడా స్నాప్డ్రాగన్ Gen 1 చిప్ తో వస్తే బాగుంటుంది అని నా కోరిక. సో చూద్దాం సామ్సంగ్ వాళ్ళు ఏం చేస్తారో. సో GPU వచ్చేసి Eclipse 920 GPUతో వస్తుంది. దీంట్లో మనకి LPDDR5 ర్యామ్తో వస్తుంది విత్ 8GB అండ్ 12GB ఆఫ్ ర్యామ్. దీంట్లో మనకి UFS 3.1 ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి అలాంగ్ విత్ 128 అండ్ 256 స్టోరేజ్ ఆప్షన్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు గిగ్బెంచ్ టెస్ట్ బిట్వీన్ స్నాప్డ్రాగన్ 8 Gen చిప్ అండ్ అలానే Exynos 2200. ఇక్కడ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen చిప్ కి 10% ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉంది. కమింగ్ టు ద సాఫ్ట్వేర్ తెలిసిందే మనకి One UI 4.0 సపోర్ట్ తో వస్తుంది విత్ సపోర్ట్స్ Android 12. Android 12 అంటేనే మెటీరియల్ U. మనకి మెటీరియల్ U ఫీచర్స్ అని One UI 4.0లో అప్లికబుల్ అవుతున్నాయండి. మన ఛానల్లో ఆల్రెడీ One UI లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ గురించి సెపరేట్ వీడియోనే చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఈ మధ్యన అయితే మనకి సామ్సంగ్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో చూసుకుంటే. ఆల్రెడీ మనకి కొన్ని సిరీస్ ఆఫ్ లైన్ డివైజెస్ లో మనకి ఆల్రెడీ One UI 4.0 అప్డేట్ అయితే వచ్చేసింది. అదే మనం OnePlus తో కానీ Oppo డివైజెస్ తో కంపేర్ చేసుకుంటే కనుక సామ్సంగ్ వాళ్ళు వే ఫాస్ట్ ఉన్నారనమాట అప్డేట్స్ ఇవ్వడానికి. సో కమింగ్ టు ద కెమెరాస్ మనకి నేను చెప్పినట్టుగా దీంట్లో బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 108 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.8. మనకి దీంట్లో 23mm ఫోకల్ లెంత్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2 అండ్ 13mm ఫోకల్ లెంత్. దీంట్లో మనకి 2 టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈ రెండు అయితే మనకి 10 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి 3 times టెలిఫోటో లెన్స్ అనమాట. అంటే మనకి దీంట్లో 3 times జూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. ఇంకోటి వచ్చేసి మనకి 230mm ఫోకల్ లెంత్తో వస్తుంది. ఇది వచ్చేసి 10 times జూమ్ దగ్గర స్టార్ట్ అవుతుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 4.9. సో మనం ఈ 10x టెలిఫోటో లెన్స్ యూజ్ చేసుకొని 100 times డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 40 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. సో వీడియో క్యాపబిలిటీ విషయానికి వచ్చేసరికి మనం 8K అండ్ 4K వీడియోస్ 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. బట్ మనకి రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే 16-bit రా వీడియోస్ని కూడా షూట్ చేయొచ్చు అని అంటున్నారు. సో డివైస్ రిలీజ్ అయిన తర్వాత హ్యాండ్స్ ఆన్ వీడియోలో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్ మనం ఫోన్ వెయిట్ చూసుకుంటే 2 grams తగ్గింది. బట్ ఫోన్ బ్యాటరీ సైజ్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ లేదండి. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ బ్యాటరీ. అండ్ మనకి నార్మల్గా ప్రీవియస్ లైన్ అప్ చూసుకుంటే 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు మనకి S22 అల్ట్రాని 25 watts నుంచి 45 wattsకి ఇంక్రీజ్ చేశారనమాట. బట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి బాక్స్లో 45 watts అడాప్టర్ వస్తుందా రాదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ సేమ్ ప్రీవియస్ డివైస్ లానే ఉంటుంది. ఇప్పుడున్న రూమర్ సర్క్యులేషన్స్ ఏంటి అంటే మనకి బేస్ వేరియంట్స్ అన్ని 8GB ర్యామ్తోనే వస్తున్నాయి అని అన్నారు. మీరు కనుక 12GB ర్యామ్కి ఎక్స్పాండ్ అవ్వాలి అనుకుంటే కనుక మనం ఎక్స్ట్రా మనీ పెట్టి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదండి, ఇవైతే మనకి S22 అల్ట్రాలో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ అండ్ పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే S22 అల్ట్రా అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో కమింగ్ టు ద షార్ట్ అవుట్స్, ఇవాళ నుంచి మన పాకెట్ టెక్ ఛానల్లో నేను షార్ట్ అవుట్స్ ఇస్తానండి ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో. సో ఫస్ట్ షార్ట్ అవుట్ వచ్చేసి సుధీర్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అవర్ కమ్యూనిటీ. సెకండ్ వచ్చేసి వేణు పెండియాలా, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా పాకెట్ టెక్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.